దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములనభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుదురు. 5వ వచనమండి. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది ఆయను. 7వ వచనమండి. జనములకు రాజా, నీకు భయపడినవాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజి నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా. పోతపోయువాడు దాని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనయే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. 11వ వచనమండి. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను, ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. 12వ వచనమండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ జలరాశులు ఆకాశ మండలములలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శకాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా నున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రి కూర్చుకొనుము. 18వ వచనమండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. 19వ వచనం. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయిను, నా త్రాళ్ళన్నీయు తెగిపోయిను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయున్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలు ఎత్తుటకైనను ఎవడునూ లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయుదురు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్నది గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. 23వ వచనమండి. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి
వశములలో లేదనియో నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతన్ని మృంగివేయుచున్నారు, వాని నివాసమును పాడు చేయుచున్నారు. 11వ అధ్యాయం అండి, మొదటి వచనము. చాప్టర్ 11 వర్సెస్ 1 అండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. 5వ వచనమండి. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. 6వ వచనమండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణంలోనూ యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. 8వ వచనమండి. అయినను వారు తమ దృష్టి హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు ననుసరింపవలెనని నేను వారిని ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి విడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదికి రప్పించి ఉన్నాను. 9వ వచనమండి. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదావారిలోనూ యెరూషలేము నివాసుల్లోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా, వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చియున్నాడు, తాము తప్పించు కొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోవచ్చున్నాను. వారు నాకు మొర్రపెట్టినను నేను వారి మొర్రను వినకుందును. 12వ వచనమండి. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూమార్పణము చేయు దేవతలకు మొరపెట్టుదురు, కానీ వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. 13వ వచనమండి. యూదా, నీ పట్టణములు లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయాలనని మీ విధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించిరి. 14వ వచనమండి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయ
చేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను. 19వ వచనమండి. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును జేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకబోనట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనను నేనెరుగక ఉంటిని. 12వ వచనం 20వ వచనం అండి. నీతిని బట్టి తీర్పు తీర్చుటకే జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడై సైన్యములకు అధిపతికి యెహోవాయే. శోధించువాడు సైన్యములకు అధిపతిగా యెహోవా నా వ్యాజభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోయింది.